నాగరికలో ఇప్పుడు వాక్యం ఒకసారి అయిపోతా ఉంటుంది. రోమపత్రికలో వాక్యాలు చదువుకుందాం. 10వ ప్రారంభించేద్దాం. అక్కడ 12వ అధ్యాయంలో 10:30 కల్లా ముందు చేయబడుతున్నాం. 10:30 కల్లా నేను ముందు దాంట్లో సాక్ష్యాలు అంటే భోజనం చేయకుండా శనివారం ఉపవాసం చెప్తారు కాబట్టి 12వ అధ్యాయంలో సరే ప్రభు నిదానంగా మనల్ని అభివృద్ధి తీసుకొస్తారు. మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రతిమలాడుకుంటున్నాడు. ప్రభుత్వం రాయడానికి మాటలు నా మనసులో పెడుతున్నాడు. అందుకని ఈ మాటలు మేము ముందు వస్తున్నాను. పౌలు రోమా సంఘానికి ఏం చెప్తాడంటే, అనితరులైన వీరికి రోమా పత్రిక 12వ అధ్యాయము 142వ పేజీ. 142వ పేజీ. కాబట్టి సహోదరులారా, మనందరం సహోదరులమే. సహోదరులు ఐక్యత కలిగి దృష్టించిన ఎంతో మీరు ఎంతో మనోహరం. రోమా పట్టణంలో రోమా ప్రాంతంలో పౌలు సువార్తను ప్రకటించాడు. వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచారు. ఇరుటి ద్వారా వాళ్ళకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. కాబట్టి ఆ రోమా పట్టణంలో శరీరముతో ఏమైనా చేయొచ్చు, ఆత్మను గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. పౌలు ఆ రోమా సంఘానికి ఏమి చెప్తున్నాడంటే కాబట్టి అనే మాట 4-3 సార్లు 5వ అధ్యాయంలో కాబట్టి అని ఉంటుంది, 3వ అధ్యాయంలో కాబట్టి అని ఉంటుంది, 8వ అధ్యాయంలో కాబట్టి అని ఉంటుంది. అంటే అంతకుముందు చెప్పిన దాన్ని బట్టి కాబట్టి అని మనం ఎలా చెప్తామో, పౌలు ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి, ఇశ్రాయేలీయుల యొక్క జీవిత విధానాన్ని, ఇశ్రాయేలీయుల యొక్క వారి యొక్క స్థితిని గురించి, ఫరోను గురించి, ఫరోకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోలేదు. అందుకనే కరుణించాలని నేను చూశాను, అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు అని 11వ అధ్యాయంలో ఫరోను గురించి కూడా చెప్తాడు. అడవి బలివి చెట్లు అంటాడు, ద్రాక్షాలు అంటాడు. అంటే ఈ పౌలు కూడా ఇశ్రాయేలుడే, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అందుకని ఆయన ఏమంటాడంటే, నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరి ఎంత జాలి చూపుతానో వారి ఎంత జాలి చూపుతాను అని ఆదాము గురించి కూడా, ఆదాము దగ్గర గురించి కూడా చెప్తాడు పౌలు. ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకములో ఎలాగొచ్చును, మనుషులందరూ పాపం చేయడం వలన మరణం అందరికీ వ్యాపించింది అని చెప్తాడు. కృప విస్తరించింది అంటాడు. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించింది అంటాడు. కృప విస్తరించిందని పాపము నిలిచి ఉంటామా? పాపము అని ఉంటామా? అలా అనగలంటాడు. పాపంలో చనిపోయి మళ్ళా దానిలో ఎలా జీవిస్తాం? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరం
అని అంటాడు అక్కడ 6వ అధ్యాయం. హల్లెలూయా. కాబట్టి రోమాపత్రికలో చాలా విషయాలు చెప్తా ఉంటాడు. నాకు అంతమంది తెలియదు, చదవలేని వాడిని. కాబట్టి చనిపోయిన వాడు పాపముక్తులు తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల పాపం మన మీద ప్రభుత్వం చేయదు, లేక ఏలుబడి చేయదు అని అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనలోనికి బాప్తిసం పొందాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోంచి ఎలాగో లేపబడ్డాడు, అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. అంటే మన బాప్తిసానికి ఆయన మరణానికి సంబంధం. ఆయన మన నిమిత్తం మరణించాడు. కాబట్టి పాపము సులువు వేయబడింది, పాపం సులువు వేయబడింది. కొంచెం వాక్యాన్ని పరిశుద్ధాత్మ సాయంతో అర్థం చేసుకుందాము కాక. హల్లెలూయా. కాబట్టి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడలంటాడు. మరణము ఆయన మరణాన్ని యొక్క సాదృశ్యమందు మనం ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానమందు ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో మనం ఐక్యం గలవారమై ఉండమంటాడు. అంటే ఆయన మరణానికి ఆయన పునరుద్ధానానికి, ఆయన పాపాలకు ఎలా సులువైపడ్డాడో, పాతి పెట్టబడ్డాడో, ఎలా తండ్రి జీవంతో దేవుని ఆత్మతో లేచాడో, అలాగే మనము బాప్తిసం వల్ల మనము పాతి పెట్టబడ్డాం. ప్రార్థన స్వభావం సులువైపడింది అని పౌలు చెప్తాడు. ఆయన మరణం యొక్క సాదృశ్యము అంటే ఆయన మనందరి కొరకు మరణించాడు. గొర్రెలకు నేను మంచి కాపరి, మంచి కాపరి ఏనండి, గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన అంటే ఆయన మరణంతో మనకి సాదృశ్యం అన్నాడు. ఆయన బాప్తి ఆయన యొక్క ఆయన మరణంలోనికి మనం బాప్తిసం పొందామంటాడు. అంటే ఆయన మన నిమిత్తం మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. దానికి సాదృశ్యంగా మనం విన్నాం, నమ్మాం, దీనికి ద్వారా విశ్వాసం కలిగింది. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్నాం, క్రీస్తు మృతుల్లోంచి క్రీస్తు దేవుడు లేపాడని హృదయంలో విశ్వాసం ఉంచితే మనం రక్షించబడుతున్నాం. కాబట్టి అందుకని ఆయన ఎలా తండ్రి మహిమ వల్ల మృతుల్లోంచి ఎలా లేపబడ్డాడో, అలాగే మనం కూడా నూతన జీవం కలిగిన వారమై క్రీస్తుతో కూడా లేపబడ్డాము అంటాడు. ఆయన పునరుద్ధానం సాదృశ్యం ఉంది, ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆత్మీయమంటాడు. ఎవరిగా మనకు పాపములకు దాసులకు కాకుడుటకు పాప శరీరం నిరర్ధకమవుతున్నట్లు. అంటే పాపానికి మనం దాసులకు కాదు, పాప శరీరం నిరర్ధకమైపోయింది. యేసు ప్రభువు సిలువైపడడం నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైతేనే, పరిశుద్ధాత్మ నాకు అర్థం చేస్తేనే నేను చెప్పగలుగుతాను. యేసు ప్రభువు కలవరిశిలో సిలువైపడినప్పుడు పాపానికి సులువైపడింది. ఇప్పుడు పాస్మా ఉంది, నా ఇష్టం పిండేసామనుకో, ఇక కలిసినా నాకు ఇష్టమా ఎక్కడో. హల్లెలూయా.
లోకంలో ఉన్నంత శరీర ఆశ, చెప్పండి, నేత్ర ఆశ, జీవపు డబ్బు. మన ప్రాచీన స్వభావంలో మంచిది ఏది ఉండదు. మంచి చేయాలనుకుంటాం మనం, కానీ చేయకూడదు మంచి చేయలేక చేయకూడదు కీడు చేస్తాం. మనలో పాపం ఉంటుంది. అసలు మన స్వభావమే పాప స్వభావం. దావీదంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. మన స్వభావమే పాపము, పాపము మనం. కానీ ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి ప్రాచీన స్వభావంలో మనము శరీరానికి మనం దొరికిపోతాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రాచీన పురుషుడు నేను ఉన్నానని అప్పుడప్పుడు మనల్ని చెప్తా ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. దృష్టిని ఆలోచించుకున్నాడు, పాపుల మార్గంలో నిలువు, అపాసులు కూర్చో, సెల్లో చూడకూడని చూడు నువ్వు. అలా నేను అలా చేయాలా వెళ్ళినా ఏదన్నా పాప సంబంధమైన విషయాలు వస్తుందనుకో, నేను సెల్లో సౌండ్ పెట్టకుండా చూసానుకో, ప్రార్థనలో కూర్చున్నానుకో, అపవాదిని వాళ్ళు చూశావు కదా అని చెప్పి నాకు ప్రేరేపిస్తాను. చిన్నపిల్లలు అంటే స్కూల్లోకి వెళ్ళేవాళ్ళు కూడా చిన్నపిల్లలు గంజాయికి అలవాటు పడుతున్నారు. దేనికండి? టెక్స్ట్కి అలవాటు పడుతున్నారట, గంజాయికి అలవాటు పడుతున్నారట. చిలకలూరుపేట సాలిం రాజాను మన ప్రాంతంలో చేపిస్తున్నాడు అందరు. వాడు ముత్తుపాయానికి అలవాటు పడిపోతున్నారట. అందుకని వారు చిన్నపిల్లలు భయంకరంగా చేస్తున్నారంట. లోకమంతా కూడా భయంకరంగానే ఉన్నాయి. మీకు తెలుసు, నాకన్నా మీకే తెలుసు. అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ఆమె ఒక ఆమె లేడీస్, దేవుడు లేడు, దేవుడితో ఇక నాకు సంబంధం లేదు, మాకు దేవుడితో పని లేదని చెప్పి ఒక మంచి ఆ ప్రాంతంలో సినిమా యాక్టర్ ఉండే ఆ ప్రాంతాల్లో డైరెక్టర్లు వాళ్ళని కాపు వాళ్ళని ఇళ్ళు వాళ్ళందరూ ఒకేసారి జనవరి 5వ తారీఖు నింది చేసుకుని ఇట్లాగే మైక్ చెప్పుకుని పెట్టుకుని చెప్తూ అందరూ ఆమెకు వంత పలికారట. లాస్ ఏంజలీస్ అనే ఒక స్త్రీ, కాలిఫోర్నియా అనే ప్రాంతం, ఆ పట్టణంలో ఒక నింద ఏర్పాటు చేసుకునే వాళ్ళు డైరెక్టర్లు అందరూ అక్కడే ఉన్నారంట. అక్కడే అప్పుడు ఏమైందో మరి ఆ ప్రాంతంలో పక్కన రేగుందంట, నీళ్ళుంది, ఒక సంవత్సరం నుంచి వర్షం పడతలేదు. ఆ గాలి ఎప్పుడైనా గాలి 150 కిలోమీటర్ల గాలి వేయటంలో, వేగంలో వేయటంలో కరెంటు దగ్గర అంటుకునేమో అక్కడ గట్టి తుప్పు అంటుకుని మొత్తం ఆ ఇళ్ళని పట్టణం అంతా అయిపోయింది. కొన్ని ఇళ్ళు, వేల ఇళ్ళు, కొన్ని కార్లు. చూడండి, దేవుడితో నాకు సంబంధం లేదని అంటున్నాను. నేను కూడా చాలా చదువుతున్నా. దేవుడు లేనిదే మనము లేదు. ఇవాళ మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే, జీవిస్తున్నామంటే నిజంగా ఎవరి కృపండి? దేవుడి కృపే. 2024లో ఎంతో మంది గతించిపోయారు. టైటానిక్ ఓడ తయారు చేసిన ఆయన కూడా ఈ ఓడ దేవుడు కూడా ఉంచలేదని రాశాడంట. అక్కడే మునిగింది. దేవుడు కూడా ఉంచలేదని రాశాడంట ఆ ఓడ తయారు చేసిన ఆయన. అక్కడే మునిగింది. కొన్ని వందల అడుగుల లోతులోకి వెళ్ళిపోయింది. 2223 మంది ఉన్నారు వాళ్ళు. అందుట్లో ఆ ఉప్పు సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువ ఉండడం ద్వారా మిగతా వాళ్ళు ఒక 700 మంది మాత్రం బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఆ సముద్రం మునిగిపోయి చనిపోయారు. ఎంతో సంపద ఉంది ఆ వాళ్ళు. దేవునికి వేరుకుని మనమేమి చేయాలి. ఇప్పుడు అమెరికాలో ఆ కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో అదంతా కాలిపోయి మీకేం గుర్తుకు వస్తుంది? చెప్పండి, మీకేం గుర్తుకు వస్తుంది? ఆ పట్టణం అంతా కాలిపోయి, ఇళ్ళన్నీ కాలిపోయి, కారులన్నీ కాలిపోయి, కట్టుబట్టలతో వాళ్ళు రోడ్డు మీదకి పరిగెత్తుకుని వచ్చేస్తుంది. ఆ ట్రంప్ కూడా 21వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన కూడా జుట్టు పీక్కుంటాడు కదా. అందులో అంతకుముందు ఆయన పేరు ఏదో చెప్పారండి,
చేయండి, ఆదివారం మీరు మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రోడ్లన్నీ ఓడమని చెప్పాడంట జో బైడెన్. దేవునికి స్తోత్రం చేయండి. అంటే ఆదివారం మీరు మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సూర్యుడికి నమస్కారం చేయండి, రోడ్లన్నీ ఓడవండి అని జో బైడెన్ ఆజ్ఞ శాసించాడంట. ఆదివారం వాడు మనం ఎవరిని ఆరాధించాలండి? వందల మంది, వేల మంది, లక్షల మంది ఈరోజు ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుని ఆరాధన. విశ్రాంతి దినం పరిశుద్ధంగా మీరు నన్ను ఆచరించాలి. దేవునికి స్తోత్రం. దేవుని సందులో ఒక దినం గడుపుట. ఆ పట్నం కాలిపోయి కదా, రాష్ట్రం కాలిపోతున్నప్పుడు మీకు ఏం గుర్తుకొచ్చింది చెప్పండి? అంతే. ఏ పట్నం అండి? నగ్నంగా వాళ్ళు సినిమాలు తీయటం, కుర్రాళ్ళు ఏమనిస్తున్నాం పాడు చేయటం. చూడండి పిల్లలు ఎందుకు మాట్లాడుతుంది? సొదొమ గొమొర్ర పట్టణాలనే జరిగింది. అక్కడ చాలా మంది పెద్ద పెద్ద సేవలు కూడా చెబుతా ఉన్నారు. అందుకనే మెనే టెక్కీలు ఉపాసన అన్నాడు బెల్షస్సర్ రాజు. ఆ రాత్రి అతను ప్రాణం పోయింది. దేవుని ఆలయంలో వెండి బంగారు పాత్రలు తీసుకొచ్చి త్రాగుతున్నాడు, తొలదొక్కుతున్నాడు 1000 మంది ఉపపత్తులతో. ఆ రాత్రి అతను చనిపోయాడు. అందుకని బైబిల్లో ఉన్నాడు, నా ప్రాణమా తిరుగు త్రాగుము సుఖించు అన్నాడు. దేవుడు వెర్రివాడి రాత్రి. మరి అదే దావీదు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో చాలా మంది మర్చిపోతున్నారు ఆయన ఉపకారాలు. ఆయన చేసిన ఉపకారాలు అసలు మన సజీవులు ఉంచడమే ఆయన ఉపకారం. ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, మన సంకటాలన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో మన ప్రాణాన్ని విమోచిస్తాడు, కరుణ కటాక్షములను మన కిరీటంగా ఇస్తాడు. ఎట్లా ఉన్నా బలహీనతో, అనారోగ్యం, ఎన్నో శాపం, ఎన్నో అపాయాల నుంచి దేవుడు మనల్ని కాపాడాడు కదా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎన్నో అపాయాలు, ఎన్నో ఎరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎంతో బలహీనత, అనారోగ్యాల నుంచి. రాత్రి నేను అదే చెప్పాను నాగాలంకలో మందిరంలో. పేతురు 2 సంఖ్యల ఆ 14 మంది సైకిళ్ళ మధ్యలో, అటు సంఖ్యలు ఆయన మధ్యలో, ఇటు సంఖ్యల మధ్యలో హాయిగా నిద్రపోతున్నాడు. చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? హాయిగా నిద్రపోతున్నాడు. ఇదేంటి? సంఘం అంతా ఆయన మరి ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే ఆయన నిద్రపోతున్నాడు. ఏంటి? తెల్లారిపత్తిని పేతురు చంపబడాలి, యాకోబు రక్తంతో చంపేశారు. యాకోబు 10 మంది శిష్యులు ఆయన. మనకి మలకబాద్ ప్రాంతంలో మద్రాసు పట్టణంలో తోమ వచ్చాడు. సూర్యుడికి నమస్కారం చేస్తారు వాళ్ళు బ్రాహ్మణులు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత 108 మంది మేడగదిలో సూర్యుడి దేవుడు అంటే అవును దేవుడు అంటే అక్కడ తోమ ప్రార్థన చేస్తాడు. నేను కూడా ప్రార్థన చేసి ఏసైకి నా నీళ్లు పైన వేస్తాను, నా నీళ్ళు ఆగిపోతేనేమో మీరు దేవుడు నమ్మండి అన్నాడు. అక్కడ వాళ్ళేమో నీళ్ళు వేసి సూర్యుడికి నమస్కారం చేశారు. తోమ నీళ్లు తీసుకుని ప్రార్థన చేసి పైకి వేశాడు. ఆ నీళ్ళు అక్కడ దేవునికి స్తోత్రం. రాజుగారి కుమార్తె కూడా భయంకరమైన, రాజుగారి కూడా భార్య కూడా భయంకరమైన బలహీనత. ఆమె మరణ పడకలో ఉంటే తోమ ప్రార్థన చేస్తే ప్రభు స్వస్థత వచ్చాడు. గట్టిగా 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 ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. యాకోబునేమో కంటం యాకోబుని కాపాడొచ్చు అని మనం అనుకుంటాం. జబదయి కుమారు తల్లి ఓ రోజు యాకోబు దగ్గరికి వెళ్ళి యేసయ్య దగ్గరికి వచ్చి అంది, ఇదిగో నీ రాజ్యంలో కుడి వైపునప్పుడు ఎడవైపునప్పుడు కూర్చుంటే భాగ్యం నాకు, నా కుమారుడు దయచేయండి. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరు ఏమడుతున్నారో మీకు తెలుసా? నేను పొందబోయే బాప్తిసం పొందుతారా? నేను త్రాగబోయే గిరిలోని మీరు త్రాగుతారా అంటే త్రాగుతామన్నారు. త్రాగుతారేమో కానీ నా కుడి వైపున ఎడవైపు కూర్చుంటానికి అది నా విషయంలో లేదు, నా తండ్రి విషయంలో. ఎవరి సిద్ధపరిచాడు? హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? నేను జయించి ఆయన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చునే ప్రకారం జయించు అని నాతో కూడా నేను ఎలా జయించానో
మార్పు చెబుతున్నమాట. హల్లెలూయా. చాలాసార్లు మంచి పోరాటం పోరాడారని సమాధుల మీద పెట్ల మీద రాస్తారు. పౌలు అంటాడు, మంచి పోరాటం తిమోతికి విశ్వాసాన్ని నేను అప్పుడే చెప్పుకునేది సమాజం దగ్గరేనా. 2025లో మన విశ్వాసం కడవరకు ఉందోము కాక. ఎందుకంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించుకోవడం అని ఎవరి వైపు చూడాలి? మనం దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆ కొండలో ప్రార్థన చేసుకుంటే కేరళ మలబార్ ప్రాంతంలో దొండగులు వచ్చి చోళంతో పొడిస్తే అక్కడ ఒక కొండలో ఒక ఒలుసుకుని, కొండలో ఒక గృహాల ఒలుసుకుని సిలువను చెప్పుకుని ఆ రక్తంతో ఆ సిలువుకు ఆంతుని థామస్ అంటే సెయింట్ థామస్ అనే మందిరం ఉంది వాళ్ళ గట్టిగా దేవునిస్తుంది. చెప్పండి హల్లెలూయా. అంటే వాళ్ళందరూ క్రీస్తు వరకు హతసాక్షులు అయిపోయారు. సజీవ యాగముగా వారి శరీరాలను దేవునికి సమర్పించుకున్నారు. గుజరాత్లో దేవుడు పిలుపు తిమోతి వాళ్ళు వైద్యులకి కుష్ఠరోగులు వైద్యం చేసి వాళ్ళు సాయంత్రం పూట పడుకుంటే కొంతమంది వచ్చి జీపు కట్టేసి పెట్రోల్ పోసి అన్ని ఏం చేశారు? తల పెట్టేశారు. ప్రియ దేవుడు అంటారు, ఎందుకు మనం చెబుతున్నానంటే, ఎందుకు యాకోబు గంధంతో సరిపోయాడు? యూదులకు ఇష్టమైన కార్యం అంట. అందరూ చెప్పండి, ఏ కార్యం? ఎందుకు ఇష్టమైన కార్యం చెప్పండి? యూదులకు ఎందుకు ఇష్టమైన కార్యం? అపోస్తల కార్యం 10లో ఉంది. ఎందుకు ఇష్టమైన కార్యం చెప్పనా? అన్యులైన మనము మందిరంలోకి వస్తే యూదా మత నాయకులకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. అదే మన మందిరాన్ని వాళ్ళు అపవిత్రపరుస్తున్నారు, మన మందిరాన్ని వాళ్ళు అపవిత్రపరుస్తున్నారు అని చెప్పి ఈ మత నాయకులు ఈ అపోస్తలుల మీద అసూయ కలిగి ఉన్నారు. అప్పుడు హేరోదు ఏం చేశాడు? యాకోబుని ఖడ్గంతో చంపేశాడు. ఎవరు సంతోషపరిచాడంటే హేరోదు రాజు మత నాయకుడిని. మనం ఎవరిని సంతోషపడదాం? గట్టిగా, నా తండ్రికి ఇష్టమైన కార్యములు నేను చేస్తున్నాను, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. మనం మనసును సంతోషపెడదామా దేవుడినా? అందుకు చెప్పండి, ఎవరిని? హేరోదు రాజు క్రూరుడు. ఆ హేరోదు రాజు అపోస్తలుల కార్యం 10లో ఉన్న హేరోదు రాజు యేసు ప్రభువారి కాలంలో హేరోదు యొక్క మనవడు. ఆ భాగాన్ని కొంత పరిపాలించుకున్నాడు ఆయన యూదులను మత నాయకులను సంతోషపెట్టడానికి యాకోబును చంపించాడు. పస్కా పండుగ అయిన తర్వాత 7 రోజులు పస్కా పండుగ అయినాక పస్కా పండుగ రోజున ఎవరిని కూడా వాళ్ళు మైలు పడక మందిరంలోకి వెళ్ళరు. ఆ పండుగ అయిన తర్వాత కార్యక్రమాలు చేస్తారు. అలాగే పేతురుని పట్టుకుని సరసాలు వేశారు. అప్పుడు పేతురు సంకీర్ణ మధ్యలో ఆయన హల్లెలూయా. ఇదేంటండి, తెల్లారి పొద్దున్నే ఎవరు చంపుతాడు? ఏమన్నాడు? పేతురు చంపుతాడు. గట్టిగా దేవునిస్తూ పేతురు ఏం చేశాడు? ఆయన నిద్రపోతున్నాడు. ఏమంటే ఉరిశిక్ష విధించేవాళ్ళు నీ ఆఖరి పరిగెండని అడుగుతారు, అందరూ బాధపడతారు. ఎందుకు నిద్రపోతున్నాడు చెప్పండి? ఎందుకు పేతురు నిద్రపోతున్నాడు? పేతురు ఎందుకు నిద్రపోతున్నాడు? హల్లెలూయా. చెప్పండి, మీకు తెలిసి ఎందుకు నిద్రపోతున్నాడు? కొంతమంది సేవలు కూడా తెలియదు. హల్లెలూయా. ఎందుకు నిద్రపోతున్నాడు చెప్పనా? నేను ఒకప్పుడు నీడలో మునిగిపోతుంటే, అందరూ చెప్పండి, నీడలో నేను ప్రభు నన్ను పైకి లేపాడు, నన్ను కాపాడాడు. అందుకనే అసలు పేతురుకి ఈతొచ్చు. పేతురు అంత ముందుసారి లోకస్వార్థం వచ్చినప్పుడు ఈదుకుని వెళ్ళాడు అందరికి. అంటే ఆయన స్వశక్తి, ఆయన జ్ఞానము, ఆయన సొంత శక్తి, సొంత బలము, సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు ఇక అమరిపోయే టైంలో పేతురు ఉపయోగపడా. దేవునికి స్తోత్రం. గట్టిగా
వెంటనే ప్రభు చేయబట్టి పైకి నన్ను ఎన్నో అపాయాల నుంచి ఎన్నో మరణాల నుంచి సంవత్సరంలో చచ్చిపోతుంటే నేను కాపాడాను కదా, అందుకని ఆయన కృపామయుడా నిలబెట్టాడంటే ఎవరు కృపండి? దేవుని కృప. ఆయన 2024లో అందుకని మీ అంత నిద్రపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు ఎప్పుడు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు నన్ను బ్రతికించాడు, కాపాడగలడు కాబట్టి ఇప్పుడు ఈ శరసాల నుంచి కూడా దేవుడు నన్ను అందుకు చెప్పండి, నన్ను విశ్వాసం పెట్టుకోండి. విశ్వాసం లేకుండా మనం దేవునికి అందుకని ఇక్కడ పౌలు చెబుతున్న మాట ఏంటంటే, కాబట్టి రోమపత్రిక 12వ అధ్యాయంలో సహోదరులారా చెప్పండి, ఏమన్నాడు? పరిశుద్ధమును. ఏంటి చెప్పండి? మన దేవుడే దేవుడు పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, సజీవ యాగముగా. ఇప్పుడు మనం శరీరంతో ఉన్నంతకాలం కాళ్ళు చేతులు పని చేసేటప్పుడు కూడా మన కాళ్ళు, మన చేతులు, మన నోరు, లేక మన చేతులు, మన దేహము దేవునికి అర్పించకపోతే రేపొద్దున తత్తరిల్లే కాళ్ళు, తత్తరిల్లే రోజు వచ్చుదంటే తీసుకెళ్తాం. మన దేహమే దేవునికి ఆలయం. చదవండి పుస్తకానికి వేసుకెళ్తాను. నేను చెప్తాను 7వ అధ్యాయం అవుతాను. అందరి చేతులు తత్తరిల్లుతాయి అంటారు. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో సుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామి నీవు, నా
విగ్రహాన్ని ఆరాధించినప్పుడు, విగ్రహాన్ని పూజించినప్పుడు, మొక్కుబడి చేసుకున్నప్పుడు, తెలియని వాటిని జీవము లేని వాటికి మనం మొక్కినప్పుడు ఎలా ఉండేవాళ్ళం మనం? ఆ కార్యం జరిగే వరకు అసలు మనం మంచిని కూడా ఉండేవాళ్ళం కాదు. నైవేద్యం అనిపించినప్పుడు హల్లెలూయా ఏమనిపించినప్పుడు, నైవేద్యం అనిపించినప్పుడు ఎంత నిష్ఠగా ఉండేవాడు, ఎంత నిష్ఠగా ఉండేవాడు. హల్లెలూయా ఆ పని అయ్యే వరకు, ఆ జీవనానికి నైవేద్యం అనిపించినప్పుడు, పణార్పణం చేసినప్పుడు వారు ఎంత నిష్ఠగా ఉండి చేసేవాడు. ఇప్పుడు కూడా చేస్తున్నారు కొంతమంది, చాలా నిష్ఠగా ఉండి చేస్తున్నారు, జీవము లేని దాన్ని చేస్తున్నారు. కానీ మన దేవుడు జీవము కలిగిన, అందరూ చెప్పండి, మన దేవుడు మనను కాపాడే దేవుడు, మనం రక్షించే దేవుడు, మన కన్న తండ్రి ఆయన, మన సృష్టికర్త ఆయన. అందుకని ఆయనకి మనల్ని గుర్తించాడు ఆయన. ఆయన మేము గొర్రెలము, ఆయన హస్తాలతో మనల్ని చేశాడు, ఆయన ఆత్మ మనకి ఇచ్చాడు. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన, మరి ఆయన మనం ఎలా సజీవ యాగముగా ఒక ప్రత్యేకమైన కోణంలో సజీవంగా మన శరీరాన్ని సజీవ యాగముగా, ఒక యాగముగా ఎక్కడైనా సజీవ యాగముగా మన శరీరాన్ని అంట ఆయన కల్పించుకోమని బ్రతిమలాడుతున్నాడు. హల్లెలూయా శరీరము తిను, త్రాగు, సుఖించుకోండి. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరం ఎప్పుడు కూడా విరోధంగా ఉంది. మన శరీరంలో మంచిదేమీ ఉండదు. మన శరీరం ఇదిగో నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, నేను టీవీ చూడకూడదనుకుంటున్నా అనుకుంటున్నాను, నేను తాకూడదనుకుంటున్నా, అలా మనసు మారిపోయింది రావుద్ది. నేను అబద్ధాలు ఆడకూడదనుకుంటా, మాట్లాడుతా. చూడండి, మన శరీరము మన అనుసరించి కొన్నిసార్లు మన శరీరం మన స్వాధీనంలో ఉండదు. అందుకని పౌలు అంటున్నాడు, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. మన డ్రైవరు, మన బండి తోలేటప్పుడు మన డ్రైవరు శరీరం అనుకో, శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం. శరీరం కృషించిపోయినా, శరీరం కృషిస్తున్నా, బలహీనతలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, అస్వస్థతలో ఉన్నా, గాయాలతో ఉన్నా, మనం ఎప్పుడు బలహీనము అప్పుడే బలవంతం. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది, ఓ ఇశ్రాయేలు, ఈ 2025 నువ్వు భయపడవద్దు, పురుగు వంటి యాకోబు. ఏంటి చెప్పండి, అందరూ చెప్పండి, ఏమన్నా పురుగు వంటి. మనం చచ్చిపోయామనుకోండి, కొన్ని రోజులకి, కొన్ని నెలలకి ఏమైనా పురుగు మన బాడీని తినేస్తుంది. గాలి వేస్తే పురుగు వెళ్ళిపోతుంది, అగ్ని వస్తే పురుగు కాలిపోతాయి, ఉడితే పురుగు కాలికి వెళ్ళిపోతాయి. మనం పురుగు వంటి యాకోబు అంటాడు, పరిశుద్ధుడైన యాకోబుతో దేవుడు అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్పమైన ఇశ్రాయేలు, నువ్వు భయపడమాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి పురుగు వంటి యాకోబు, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తా. 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు అక్కడ 41:10 గట్టిగా దేవునిస్తుంది. ఇదిగో నేను నీకు తోడయి ఉన్నా, నేను నీకు తోడై ఉంటా. హల్లెలూయా సదాకాలం దేవుడు మనకి. నా భార్య అన్నతో, మీ భర్త మీకు ఎలా తోడుగా ఉంటాడు? మనం తోడుకుంటేది ఎవరు? దేవునికి స్తోత్రం అండి. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, మిమ్మల్ని విడువను, ఎడబాయను, నేను నీకు తోడై ఉన్నాను. ఆనాడు యాకోబుకి 20 సంవత్సరాలకి యాకోబు
ఒక్కడి మీద యాకోబుకి ఎవరు తోడైనారంటే దేవాది తోడుగా కర్త ఒక్క కర్త అయినాడు యాకోబు. హల్లెలూయా. దాసీలు మంద గొర్రెలు ఒంటెలు ఆపోతులు పొట్టేళ్ళు 2 భార్యలు దాసీలు ఎంతమంది సంతానం. మరి యాకోబుకు తోడైన దేవుడు మనకు కూడా తోడైనగా గట్టిగా దేవుడు ఇస్తుంది. పేతురును కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడును కాక. ఇశ్రాయేలును కాపాడు దేవుడు చెప్పండి కొనకడు. ఒకవేళ దేవుడు మనం కాపాడుతాడంటే మనం తిరిగి త్రాగుతున్నామా? వాళ్ళు కూడా దేవుడు లేడు దేవుడితో నాకు పని లేదు అన్నారు, కొట్టుకుపోయారు. దేవుడికి ఏటువంటి మనమేమి చేయలేము. నా ప్రాణమయ యెహోవాను అందుకని సజీవ యాగంగా ఏంటండి. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, హల్లెలూయా, సజీవ యాగముగా మన శరీరం అంట. మన శరీరము చూడండి, మహాపురుషుల మృతులుగాను మన దేహమే దేవునికి ఆలయం. కాబట్టి నీ శరీరం నీకు శరీరాన్ని ఇచ్చింది, నీ కాలు చేతులు ఇచ్చింది, నీ అవయవాలు. ఎందుకంటే ఆ శరీరాన్ని అమర్చిన దేవుడు శరీరాన్ని ఇచ్చి మనల్ని నిలబెట్టి మనల్ని తన బిడ్డలుగా తన సొత్తుగా లోకమంచి మనం తెలుసుకుంది. ఎందుకంటే మన శరీరాన్ని సజీవ యాగంగా మనం ఎవరు సమర్పించుకోవాలని దేవుని కంట. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. మన శరీరము మరి యేసుప్రభు వారు తన శరీరాన్ని నలుగుట్టుగా ఇచ్చాడు కదా. అతని నలుగుబొట్టుడికి యెహోవాకు యేసుప్రభు వారు ఒక శరీరాన్ని అమర్చుకుని లోకానికి వచ్చాడు కదా. మన కళ్ళు దావీదేమంటాడు, ఇస్సోపుతో నన్ను కడుగయ్యా, యమము కంటే నన్ను తెల్లగా చేయనాయన. కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీ దృష్టి ఎదురు నేను చెడుతనం చేశానయ్యా, సొంత హృదయం నాకు దయచేయనాయన. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. మన శరీరాన్ని ఒకే మాట నేను చెప్పేది ఏంటంటే, మీ శరీరాన్ని నా శరీరాన్ని మనం ఎవరికి యాగం అర్పించుకోవాలి చెప్పండి. దేవాది దేవుడు కనిపించుకోవాలి. మన దేహమే దేవునికి ఆలయం. ఎందుకంటే ఆయన యేసుప్రభు వారు ఏమన్నారంటే, నా శరీరం తిని నా రక్తం తాగడం నిత్య జీవం కలిగిన వాడు. ఆయన శరీరాన్ని అమర్చుకుని లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనం ఎంతగా ఆయనతో నడుచుకుంటామో అంతగా మనం రూపాంతరం పొందుతాము గాక. గట్టిగా దేవుని స్తుతి జరగాలి. రూపాంతరం పొందిన ముగ్గురు ఉన్నారు యేసుప్రభు వారితో పాటు. వాళ్ళు పేతురు, యోహాను, యాకోబు. యేసుప్రభు వారు రూపాంతరం చెందుతా ఉన్నాడు. ప్రియా దేవుని పెట్టారా, ఎందుకు ఈ మాటలు ముందుస్తున్నారండి? అందుకని పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు పౌలు 19వ వచనంలో, బ్రతుకు మూలంగానైనా సరే సావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం ముందు కనపరచబడుతున్నాడు. గట్టిగా దేవుని నా మట్టుగా అయితే బ్రతుకుట సావు అయితే నాకు లాభమే. బ్రతుకు మూలంగానైనా సావు మూలంగానైనా క్రీస్తు నా శరీరం ముందు కనపరచబడుతున్నాడు. హల్లెలూయా. అంటే పౌలు శరీరం ద్వారా కూడా శరీరంలో ఎన్నో శ్రమలు అనిపించిన, శరీరంలో ముళ్ళు పెట్టిన, ఆ బలహీనత పెట్టిన, నా కృప నీకు చాలు. బలహీనతలోనే నా కృప నీకు చాలు. హల్లెలూయా. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితి, నా కార్యము బలహీనతలో
బట్టలకు కానీ వీరికైతే ఏం చేస్తాము, మళ్ళీ ఎలా ఉతుక్కుంటాము. శరీరం ద్వారా ఎక్కడైనా దేవునికి ఆయాస్తమైన పనులు మనం చేసేదేమో ఈ నెలలో, ఎక్కడైనా తగ్గిపోయామేమో, చూపులో కానీ, ఆలోచనలో కానీ, తలంపులో కానీ, నడకలో కానీ, మాటల్లో కానీ. మన దేహము దేవునికి ఆలయం కదా. శరీరము చూడండి, మంచిగా ఉండాలనుకుంటున్నాం కానీ మంచిగా ఉండలేకపోతున్నాడు. నా శరీరం ముందు మంచిది అది లేదు, మేలైనది చేయాలని నాకుంది, కానీ చేయలేని మేలు చేయకుండా కీడు చేస్తున్నా. అంతరంగ పురుషుని బట్టి నేను ఆనందిస్తున్నాను, కానీ వెనక నియమము నాలో ఉంది, పాప నియమము నాలో ఉంది. అది నన్ను నా శరీరాన్ని పట్టుకుని లాక్కుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మీట్లో తెల్ల పిల్లి నల్ల పిల్లి ఉందనుకో, బాగా తెల్ల పిల్లికేమో పెరుగన్నం పెట్టేవనుకో ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎట్లా ఉంటుంది? బలంగా ఉంటుంది. అదే నల్ల పిల్లికి బాగా పెరుగన్నం పెట్టారు, ఆ నల్ల పిల్లి ఏం చేస్తుంది? ఇప్పుడు శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించాలి అంటే మన శరీరాన్ని నలగొట్టుకుందాము గాక. హల్లెలూయా. శరీరము సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకుందాం గాక. ఆత్మకు ఆహారం పెట్టేందుకు అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. అంతరంగ పురుషుడు అంటాడు, ప్రార్థన చేయి, వాక్యం చదువు. హల్లెలూయా. గట్టిగా ఈ సంవత్సరం 2025లో పొద్దున్నే లేచి మీరు ఎవరి మొహం చూడాలి? అందరూ చెప్పండి, ఎవరి మొహం చూడాలి? బండ సందులు లేదు, పేటు పీటులను ఆశ్రయించు, నీ ముఖము మనోహరం, నీ స్వరము నాకు వినబడనేమో, నీ ముఖము నాకు. పొద్దున్నే లేచి మీరు ఎవరిని కానీ దేవుడితో గడపకుండా అసలు మీరు బయటికి రాకూడదు. ఈ వారంలో ఈ 20 రోజులు, ఇవాళ తారీఖు అంతా 19 రోజుల్లో రోజు పొద్దున్నే లేచి నేను ప్రభుత్వంతో గడిపానని చేయొద్దండి. తెల్లవారుజాము ఏవో టైం అయినా. రెండోది దేవుని వాక్యం చదవాలి. అందరూ చెప్పండి, రెండోది చెప్పండి, దేవుని వాక్యం చదవకుండా ప్రభుత్వం గడపకుండా అసలు బయటికి మనం వెళ్ళకూడదు. ఒక దైవజనుడు చెప్తున్నాడు, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరితో సావాసం చేయాలి? ఎవరితో గడపాలి? మనం ఆది వాక్యం ఉంది, వాక్యము. అందుకనే మనం ఆయనతో గడిపినప్పుడు, ఆయనతో సావాసం చేసినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఎన్ని ఆదివారాలు ఈ సంవత్సరానికి? ఎన్ని? 57 ఆదివారం. ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకూడదు. గట్టిగా దేవుడి స్థితిలో ఒక్క దినం గడుపుట చెప్పండి. ఇది దేవుడు ఎందుకు మాట చెబుతుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం, మరియు విశ్వాస యాగం అంటే ఇంతకేమో సజీవ యాగం, ఇదంటే రెండోది విశ్వాస యాగములోను విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణగా నేను ఎట్లా భయపడ్డాను? విశ్వాస యాగంలోను ఆ సేవలోను ఆ పరిచర్యలో ఉన్న పౌలంట ప్రాణార్పణగా భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. అందరి గట్టిగా చెబుదామండి. యేసుక్రీస్తు వారు శరీరాన్ని అమర్చుకుని వచ్చాడుగా. 10 అధ్యాయంలో బలి అర్పణ ఆయన పర్లేదు కదా, ఓ శరీరాన్ని అమర్చుకుని వచ్చాడు కదా. ఆ శరీరాన్ని నిలబెట్టుకున్నాడు కదా. ఆ శరీరాన్ని సజీవ యాగముగా చూడండి ఎంత శ్రమ అనుభవించాడు ఆయన. ఆయన శరీరాన్ని దాల్చి ఎలా నిలబెట్టాడు కదా. ఆది వాక్యం ఉంది, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడు కదా. ఆయన
తన ఆత్మను రక్షించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణాత్మగా భయపడ్డాడు పౌలు. విశ్వాస యాగంలో ప్రాణాత్మగా భయపడ్డాడు. దేవుడు మీ శరీరాన్ని ఆయన ఇస్తే, మన శరీరాన్ని సజీవ యాగంగా శరీరాన్ని ఆయన సమర్పించుకుంటే, మన దేహానికి ఆలయంగా ఉంటే శరీరానికి నశింపు చేస్తూ అంతరంగ పురుషుడు బలపరచబడాలి. అంతరంగ పురుషుడు ప్రార్థన చేస్తాడు. అంతరంగ పురుషుడు ప్రార్థన చేయన్నాడు, వాక్యం చదవన్నాడు, మందిరానికి వెళ్ళంటాడు, పాపం చేయమంటాడు. దేవునికి స్తోత్రం. శరీర పురుషుడు అంటాడు దుష్టుల ఆలోచన చెప్పిన నడు పాపల మార్గంలో నిరువు అపవాసుల దగ్గర కూర్చో, తిను, త్రాగు, సుఖించుకుంటాడు శరీరం. హల్లెలూయా. అందరూ గట్టి చేద్దాం. హల్లెలూయా. అందుకని మన అంతరంగ పురుషుడు చెట్టు ఏడు బలంగా ఉంటే చెట్టు బలం. మనిషి అంతా నేను పైకి బాగా లోపల అవయవాలను చెడిపోయింది అనుకో, ఎందుకు పనికిరా. దేవునికి స్తోత్రం. ఆ ఏ ప్రార్థన గట్టిగా జీవిస్తాడు. గట్టి చేద్దాం అందరూ. ఇప్పుడు 51 కీర్తనలు ఏముంది అన్నగారు? దేవా నువ్వు అంతరంగంలో ఏం కోరుకున్నావు? సత్యాన్ని కోరుకున్నావు. హల్లెలూయా. మనం సత్యం పెదవుతో మాట్లాడతా, సత్యాన్ని గురించి మాట్లాడతా, పాటలు పాడతా, అంతరంగంలో సత్యం లేదనుకో ప్రయోజనం. యేసేవాడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే. చూడండి, అంతరంగంలో సత్యం లేకుండా, అంతరంగంలో అంతరంగ పురుషుడు బలపరచుకోకుండా, అంతరంగ పురుషుడు దేవుడితో సాహసం చేయకుండా, అంతరంగ పురుషుడు పౌలు అంతరంగ పురుషుడు దినదినము లోపలపరచబడుతున్నాడు. హల్లెలూయా. పాలయంసం కాదు, అంతరంగ పురుషుడు దేవుడితో గడిపేవాడు. ముందు దేవునికి సేవ చేసేవాడు ఆయన, తర్వాత ప్రజలకు సేవ చేసేవాడు. హల్లెలూయా. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు ఇద్దరు ఉన్నారు. మనం బాహ్య పురుషుడు నలగొట్టబడాలి, అంతరంగ పురుషుడు బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే అంతరంగ పురుషుడికి వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, దేవుడితో సహవాసం కావాలి. హల్లెలూయా. అందుకని సజీవ యాగంగా ఏం చెప్పండి, మన శరీరాన్ని ఎవరు సమర్పించుకోవాలి? ఇంకా మనం చెప్పినది ముగిస్తా. 33వ అధ్యాయం. నేను వచ్చింది చెప్తాను. అందరూ తీసుకోండి. 657 పేజీ, 657 10వ వచనం. ఇది పాడైపోయిన, దీనిలో నరులు లేరు. పట్టణాన్ని గురించి చెబుతున్నాడు, మీకు చెబుతున్నాడు. ఆత్మ సంఘంతో చెప్పుతున్న వాడు చెవి గలవాడు గట్టిగా దేవుని స్తుతి చేద్దాం. ఖమ్మం పెద్ద పట్టణం, యెరూషలేము పట్టణంతో చెబుతున్నాడు. ఎవరు అవుతున్నారు? ఇది పాడైపోయింది, దీనిలో నరులు లేరు, నివాసాలు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు. ఈ స్థలంలోనే మనుషులైనను నివాసములైన జంతువులైన లేక పాడైపోయిన యూదా పట్టణములలో యెరూషలేము వీధులలో. హల్లెలూయా. గట్టిగా 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 గట్టిగా. పాడైపోయిందంట, నరులు లేరు, మనుషులు లేరు. ఇక్కడ మందిరానికి మనుషులు రాట్లా. అదే ప్రార్థనండి, మా చూడు ఎంతో మంది సంఘమండి అని అనుకోవచ్చేమో. హల్లెలూయా. భక్తులందరూ మొట్టమొదటి ముక్కులతో ప్రారంభించారు. ఇది పాడైపోయింది, దీంట్లో నరులు లేరు, జంతువులు లేరు, మనుషులు లేవు, నివాసాలు లేవు అని చెప్పు. ఈ స్థలంలోనే, హల్లెలూయా, ఈ స్థలంలోనే ఏ స్వరం అండి? ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును
వాళ్ళందరూ సరకు వెళ్ళారు. అదే స్థలంలో మళ్ళా పెళ్లి కుమారుని స్వరం, పెళ్లి కుమారితే స్వరం. దేవునికి స్తోత్ర. సంతోష స్వరం. నీతో నా జీవితం, నీతో నా అనుబంధం, నీతో నా జీవితం సంతోషమే. మనము మన సొత్తు కాదు. దేవుడు వాళ్ళు ఇనుము పెట్టి స్తోత్రమని ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆయన శరీరంలో స్వస్థత, ఆయన శరీరాన్ని ముట్టుకోవడంలో బాగుపడ్డారు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. శరీరంలో ఎలా కూడా జీవితాము అని రోమ పట్టుకోవాలి అనుకునేవాడంట. హల్లెలూయా. అందుకని శరీరానుసారం శరీర విషయాలను మనసు పెడతారు, ఆత్మానుసారం ఆత్మ విషయాలు కదా. ఆత్మానుసారంగా మీరు ముందురు గాక. ప్రార్థన, సహవాసం, వాక్య ధ్యానం, దేవుడితో గడపడం, నీ కుటుంబం, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి అంతరంగ పురుషుని యందు నువ్వు అంతరంగ పురుషుని బలంగా ఉండువు గాక. ప్రార్థన అయ్యారు లోపలికి వెళ్ళుదు గాక. హల్లెలూయా. ఆనాత్మగా మనం పోయబడుదురు గాక. ఎగిరి చేసేటప్పుడు వాళ్ళు ఆ మంట వేసేటప్పుడు నూనె పోసినప్పుడు అదేం చేసిన మంట ఇంకా వద్దురా. అట్లాగే ప్రాణాత్మకంగా నేను పోయబడుతున్నాను. ఏమన్నాడు అంటే నా జీవితం సజీవ యాగముగా, నా జీవితం ప్రాణాత్మకంగా. హల్లెలూయా. అప్పుడు యేసయ్య గారు రాశాడు, నేను ఎందుకని నీ సొత్తుగా మారితిని. నా జీవిత
భాగస్వామి అయ్యా, నువ్వు నా ప్రాణంతో పెరవేస్తున్నావయ్యని పాడాడు. అందుకనే ఇక్కడేమన్నాడు, నివాసులైన జంతువులైన లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధుల్లోనూ సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరమును సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడని పలుకువారి మరలా హల్లెలూయా. నమ్ముతారా మీరు? నమ్మితే ఎవరి మహిమ పోతాం? అందరూ చెప్పండి. ఈ ప్రాంతంలో ఎవరు అగ్నిగుండానికి అంటే ఇష్టం లేదు, ఎవరు నశించిపోవడం. అందుకనే ఇక్కడ మంది దేవుని సన్నిధి ఏర్పాటు చేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది సరసాల్లో ఉన్నారు పేతుల్లాగా, ఎంతమంది మత్తులో ఉన్నారు, ఎంతమంది ఖైదీలో ఉన్నారు, ఎంతమంది పాల్పరాగా ఉన్నారు, ఎంతమంది త్రాగులో ఉన్నారు, ఎంతమంది లోకంలో పాపంలో ఉన్నారు, పాపంలో చెరలో కట్టబడి ఉన్నారు. చెరలో ఉన్న వారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు కదా. ఎక్కడ పాడైపోయిన జీవితాలను బాగు చేయబడాయి. గుండె చెదరిన వారి దేవుడు, వారి గాయాల దేవుడు. ఇంకేమన్నాడు చూడండి, యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరమును సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును. ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎవరు స్తుతించాలి? అందరూ చెప్పండి, ఎవరు స్తుతించాలి? ప్రతి మోకాలు ఎవరు నామములో కానీ, ప్రతి నాలుగు ఎవరు స్తుతించాలి? యెహోవా మంచివాడు 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 అని పలికే వారి స్వరం రాబోయే వినపడును గాక. చెప్పండి హల్లెలూయా. అది ఇంకో మాట కూడా చదువు. అద్దుగో సమస్త అనుజనులకి ఇది ప్రార్థన. యెహోవా మందిరంలోకి ఏం తీసుకురాబడతాట? ఇందాక ప్రాణార్పణం, సజీవ యాగం. హల్లెలూయా. ఇక్కడ మందిరంలోకి ఏం తీసుకురాబడదంట? నువ్వు స్తుతి యాగం అర్పిస్తే, నువ్వు నేను దేవునికి యాగం అయిపోతే, యజ్ఞం అయిపోతే, నువ్వు నేను ఎవరు మహిమపరుస్తున్నట్టు? అందరూ చెప్పండి, ఎవరు మహిమపరుస్తున్నట్టు? స్తుతి యాగం అర్పించుకోవడం నన్ను మహిమపరచును అన్నాడు కీర్తనలో. వాడికి నేను మార్గాన్ని సిద్ధం చేస్తా, ఆయన మార్గాన్ని చూపుతా. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమ పరుచున్నాడు. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా, తిన్నా తిరిగిపోయినా, మీరు నేను ఎవరు స్తుతించాలి? అందరూ చెప్పండి, ఎవరు స్తుతించాలి? బలహీనత వచ్చినా తిమోతి, బలహీనత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బలహీనత అయినా సరే దానియేలులాగా, పౌలులాగా స్తుతిలో శక్తి ఉంది. హల్లెలూయా. స్తుతి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దేవుడు స్తుతుల మీద ఏమైనాడు? యెహోవా ఇచ్చిన యెహోవాను స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. స్తుతి యాగం అర్పించేవారు మందిరంలోకి వస్తున్నారు గాక. గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. ఆనంద స్వరం, పెళ్లి కుమారుని స్వరం, యెహోవా మంచివాడు అని పలికేవారు ప్రతి మోకాలు యేసు నామములో వంగును గాక. ప్రతి నాలుక దేవుని స్తుతించును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. అందుకనే మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, మన శరీరాన్ని పరిశుద్ధంగా మనం పరిశుద్ధులు చేయడానికి ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన శరీరం గాయపరచబడింది, ఆయన శరీరం నాగరసాల వలె దున్నబడింది. వచ్చు కత్తిరించడం గొర్రె మోనుడు ఆయన నోరు తెరవలేదు, చెప్పని బదులు పలకలేదు. మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, ప్రతి వారు తనకి ఇష్టమైన త్రోవ తొలగినాం. యెహోవా మనందరి దోషులు యేసు మీద మోపాడు. హల్లెలూయా. గొర్రె అతని నలుగు కొట్టుడికి యెహోవాకు ఇష్టమైంది. ఆయన శరీరం, మనం ఆయన శరీరం తీసుకుపోతున్నాం, ఆయన శరీరం దగ్గరికి వస్తున్నాం, ఆయన శరీరాన్ని పట్టుకున్న వాళ్ళందరూ బాగుపడతారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి మన
వారికి కూడా ఈ నెలలో మనం ఎక్కడైనా తప్పిపోయామేమో, ఎక్కడైనా జారిపోయామేమో, ఎక్కడన్నా బలహీనపడ్డామేమో, ఎక్కడన్నా దేవుని ఆయాసం వచ్చామేమో, మనం విమర్శించుకుని పరిశీలించుకుని పరీక్షించుకుంటే అలాగ చేసి ఆ రొట్టెను తిందుగా. హల్లెలూయా. మనం దేవునికి నమ్మకస్తులుగా ఉందముగా. ఇంకా కొంతమంది సంపూర్ణతలోని రాలా. దేవునికి నమ్మకస్తులుగా ఉంటే బడా నమ్మకమైన మంచి కొన్నింటిలోకి రాబోయే దినాల్లో మిమ్మల్ని తీసుకొచ్చును గాక. గట్టి దేవుని స్తోత్రం చదవండి. కొద్దిమంది అయిన సేవ గట్టిగా మంచి వాళ్ళు ఉంటే నిలబడితే, గట్టి వాళ్ళు నిలబడితే ఆడనే దేవుడు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. రుణాలను తీసేసుకుని హాయిగా జాబ్ చేసుకుంటా ప్రభు సందులో సేవ చేసుకుంటామండి. దేవుడు చిన్న మందా మీరు భయపడతాడు. దేవునికి స్తోత్రాలు. యేసయ్య గారు అలాగే ప్రారంభించాడు. నమ్మకస్తులుగా ఉన్నాడు దేవునికి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ మధ్యాహ్నం మీకు చెప్పేది ఏంటంటే, మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే ఎవరికి రూపండి? ఆయన చేసిన ఉపకారాలు మనం దేవి నీ చేతి పనులు, నీ వృత్తిలో, నీ వ్యాపారంలో దేవుడు నీకు తోడుగా ఉండాలండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలండి. నువ్వు పైవాడిగా ఉండాలండి. నీ వ్యాపారం దీవించబడాలండి. నువ్వు ఆయన ఆజ్ఞను, ఆయన కట్టడను అనుసరించదు కాక. గట్టిగా గట్టిగా పాస్టర్ గారు చెబుతున్నాడు. పుట్టినరోజు పాస్టర్ గారు తెలిసారంట. బంగారము, డబ్బు, పెన్ను, వస్తువులు అన్నప్రసన్న రోజున లైన్లో పెట్టారంట. ఆ పాస్టర్ గారు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లోడికి అన్నం వండించే ముందు దగ్గరికి వస్తుంటారంట. ఆ పిల్లోడు బైబిల్ దగ్గర నుంచి బైబిల్ పట్టుకున్నాడు. అది చిన్న బైబిల్ అంట. బైబిల్ పట్టుకోవాలంటే తలుపుని మెరుస్తుందంట. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లోడు బైబిల్ దగ్గరికి రావడానికి తల్లిదండ్రులే కారణం. ఎవరికి స్తోత్రం చేయాలి. నువ్వు పైవాడిగా ఉండాలంటే, నీ కుటుంబంలో నువ్వు పైవాడిగా ఉండాలంటే, నువ్వు తలగా ఉండాలంటే, నువ్వు నేను ఎవరి ఆజ్ఞలకు అయిపోయినది దేవుని ఆజ్ఞలకు అయిపోతావు కాక. మీరు నన్ను ప్రేమించడం నా ఆజ్ఞలు. మీరు ఎన్ని పనులున్నా ఆదివారం మాత్రం మీరు ఎవరి సన్నిధిలో ఉండాలి? దేవుని సన్నిధిలో ఉంటే ఆయన కనిదృష్టి మీ మీద ఉందనుగా. మాకు ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఈ మాట దీవించుగా.